ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కావు. మీరు చూడబోయే పాటలు, మాటలు కేవలం మిమ్మల్ని అలరించడానికే తప్ప ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కాదు. మేం చాలా చిన్నవాళ్ళం. మేం చేసిన మొదటి షార్ట్ ఫిల్మ్ పేపర్ బాయ్ లవ్ స్టోరీ చూసి ఆశీర్వదించిన ప్రేక్షక దేవుళ్లకు మా ధన్యవాదాలు. అలాగే మా ఈ రెండవ ప్రయత్నం కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఇట్లు కాస్ట్ అండ్ క్రూ. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ కనిపించే నేరేడు పండు పేరు గోపాల్. వీడు ఈ రేంజ్లో దండాలు పెడుతున్నాడంటే ఏ గవర్నమెంట్ జాబో, ఏ సాఫ్ట్వేర్ జాబో వచ్చిందనుకుంటున్నారా? అక్కడే మీరు ఉప్పు లేని పప్పులో కాలేశారు. వాడు ఎందుకు వచ్చాడో చూడండి. మొదటిసారిగా దొంగ టీసీగా డ్యూటీ ఎక్కుతున్నా స్వామి. మంచి బకరా బ్యాచ్ దొరికి కలెక్షన్ ఎదిరిపోవాలి. ఎలాంటి సమస్యలు లేకుండా పని విజయవంతంగా పూర్తయ్యేది చూడు స్వామి. అదండి, మీరు ఎన్నో రకాల మోసాలు చూసుంటారు. ఇలాంటిది ఎక్కడా చూసి ఉండరు. ప్రసాదం ఎదురా. ప్రసాదం కోసం గుడికొచ్చారేంటి? అది వేరే చెప్పాలండి. ఇదిగో ప్రసాదం. ఆహా, జీడిపప్పు వచ్చింది. స్వామి కరుణించాడు. మొత్తం వీడే తినేసేలా ఉన్నాడు. అంతా ఓకేనా? మనం వెళ్ళేది దొంగ టీసీగా. జాగ్రత్త మరి. డ్రెస్ ఏదిరా? వెళ్ళేటప్పుడు వేసుకుంటా. వీళ్ళిద్దరితోనేనండి మనోడు కలిసింది. స్కై బ్లూ షర్ట్ అతని పేరు సతీష్, మెరూన్ కలర్ షర్ట్ అతని పేరు దుర్గాప్రసాద్. వీళ్ళిద్దరూ దొంగ టీసీలుగా ఎప్పటి నుండో చలామణి అవుతున్నారు. ఇప్పుడు మనోడు కూడా జాయిన్ అయ్యాడు. దొంగ టీసీగా వెళ్ళిన గోపాల్ దొరికిపోయాడా లేక విజయవంతంగా తిరిగి వచ్చాడా అనేదే ఈ కథ. ప్రయాణికులకు విజ్ఞప్తి. విజయవాడ నుండి షిరిడి ఎక్స్ప్రెస్ 5వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉంది. ఏంటి ఏంటి ఏంటి? అరే, ఈడెవడో అడవిడి చేస్తున్నాడు రా. షర్టు పట్టుకుంటారేంటి? ఎవడరా నువ్వు మావాడిని అంటున్నావు? షర్టు పట్టుకుంటారేంటి? రండ్రా. ఎవరిల్లంతా? మా వాళ్ళే.
ఏయ్ కొడతారేంటి? ఏంటి గురు కొడతారు? తల మీద కొట్టబాకు గురు. గురు నేను చెప్తేసా గురు కొట్టాకి. అందరు కొడతారేంటి గురు? గురు ఏంటి గురు చెప్తే అర్థం కాదా మీకు? చెప్పండి గురు. ఏంటి గురు? ఏంటి గురు? కొట్టదు గురు. నేను చేసా గురు. గురు మీరు నన్ను కొట్టా ఫిక్స్ అయ్యారు కానీ మీకు దండం గురు. మీకు దండం గురు. గురు మీకు సారీ గురు. సారీ గురు. సారీ చెప్పా గురు. వదిలేండి గురు. మీకు దండం గురు. ఎరా షిరిడికి ఎంత మంది పట్టుకున్నావు? 4000 ఇచ్చా. సర్లే 1000 ఇవ్వా. 1000. టికెట్ ఏది? సార్ S2 ఇటేనా అండి? ఇటే. కాలేజీలు బాగానే ఉన్నాయి కదా, అడుక్కోవడం ఏంట్రా? ఏంటిది? టికెట్లది. టికెట్లది. అన్నా టికెట్లు అంట అన్న. టీసీ గారు వచ్చారు. అరే చూడరా, ఎత్తకండి రా. జోబులు ఎత్తుకన్నా, జోబులు ఎత్తుకు. సార్ మర్చిపోయాను సార్. మర్చిపోయాను సార్. ఎవడైనా బేసిక్ గా కొనలేదంటాడు, పోయిందంటారు. మీరేంట్రా మర్చిపోతున్నారు? రాసుకోరా సాంబా. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. నేనేదో ఒకటి చేయాలా? చేద్దాం. దొరికారా మీరు? ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాటడు వాట్ నాటడు. అడేస్కా. ఏంటండి టికెట్ ది. టికెట్లు అడగండి సార్. వాళ్ళే బేకారులు. నాన్న ఏ కారు? టికెట్ ది. టికెట్లు అడగండి సార్. మావోడే సార్. మావోడే సార్. అందరూ ఒకటే పని అనమాట. చూడండి సార్, కావాలంటే మా పేర్లు షీట్ లో ఉంటాయి. చిన్న పిల్లోడు చెప్తాడు చాట్ లిస్ట్ లో పేర్లు చూసి. నేను నేరు పులకలా కనపడుతున్నానా? ఏమో ఎవరికి తెలుసు. ఇందాకేంట్రా అబ్బాయి బియ్యం బస్తా తాడు కట్టినట్టు అన్నావు? అన్నానా సార్? అని ఉంటానులేండి. ఏంట్రా అబ్బాయి ఇందాక మంచి యాక్టివ్గా ఉన్నావు? నేనంతే బాబాయ్. ఏదో పంచర్ వస్తే దెప్ప పగిలిపోయింది మళ్ళీ. సార్ మర్చిపోయిస్తాను. లేదమ్మా ఫైన్ కట్టాల్సిందమ్మా. ఫైన్ కట్టాల్సిందమ్మా. ఫైన్ కట్టు. ఫైన్ కట్ట. ఫైన్ కట్ట. ముందు కూర్చో. చూసుకుని ముందు ఫైన్ కట్టు. చూసుకోవచ్చని చెప్పాగా. ఫైన్ కట్ట. ఫైన్ కట్టు. వచ్చి కూర్చో. ఫైన్ కట్టు. ముందు ఫైన్ కట్టానమ్మా. ఫైన్ కట్టు. ఫైన్ కట్టు. లేదమ్మా ఫైన్ కట్టు. జనరల్లోకి వెళ్ళి కూర్చోండి. రౌడీజమా? ఏ రేంజ్ రౌడీజం రా నీది? ఎవరు మరి? ఎవరు? హలో, అరే టికెట్లు మర్చిపోయాను. ఆ టికెట్లు కొద్దిగా మెయిల్ పంపిరా. సార్ మా వాడు మెయిల్ పంపించే లోపల మీరే ఏదో సీట్ చూడాలి సార్. సీటు కాదు కదా, రైల్వే గేటు కూడా తాకనివ్వను. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోండి. అది గెడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను. చెప్పు, పంపించావా? ఓకే సార్, ఇదిగోండి సార్ సీట్ నంబర్లు, పిఎన్ఆర్ నంబర్లు. మీరు ఇంత చేసిన దానికి ఇప్పుడు టికెట్లు మెయిల్ చూసి ఓకే చేయాలంటే 1000 కట్టండి, వదిలేస్తా.
వెయ్యేంటి సార్ మరి అంతేనమ్మా 1000. ఇచ్చారా? అమ్మయ్యా ఫస్ట్ పోనీ 1000 చాలు, ఇక వెళ్ళిపోదాం, దొరికిపోతామేమో. సార్ నా సీట్లో కూర్చున్నాడు సార్. ఎవరు? అదిగోండి. టికెట్ ఇవ్వమ్మా. మీ టికెట్ కన్ఫర్మ్ కాలేదండి, వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. ఏటంతో ఎవడైనా నా గురించి వచ్చాక నేను వెయిట్ చేయాలా? ఆ సీట్ అయిందండి అది. చాలా ఎక్కువ చేస్తాను. మీకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. మీ వయసు ఎంత? 19 సంవత్సరాలు. మీకు ఓటు హక్కు ఉందండి? లేదు. మీకు ఓటేసే వయసు ఉంది కానీ ఓటు లేదు. టికెట్ తీసుకున్నారు కానీ కన్ఫర్మ్ కాలే. ఆధార్ కార్డు ఉందిలే, నువ్వు వెళ్ళు. మీకు నా లాజిక్ అర్థం కావట్లేదు సార్. ఏదో లాజిక్ నాకు చెప్పమా, 10 తీసుకొని పో. 10? పాపా సార్ నా సీట్ ఆ సార్. డేట్ చూసి తలపా. నీ కలెక్షన్ ఎంత? వెయ్యి 10. పైన 10 ఏంట్రా? ఓ జమ్మంగారు తగిలే ట్రైన్ లో, ఆడిచ్చాడు 10. రా వచ్చి కూర్చో. ఏరా గోపాల్, ఫస్ట్ రోజు కలెక్షన్ ఎలా ఉంది? అదన్నా జరిగింది. వెళ్ళింది దొంగటేసి కింద. ఎక్కడ దొరుకుతానా, దొరికితే సెంటర్ చేయాలి అని చెప్పి పని పూర్తి చేసుకుని సైలెంట్గా వచ్చా. అవును, మీరు ఏ ట్రైన్కి వెళ్ళారు? ఆ వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి వెళ్ళాడు రా, నేను చెన్నై ఎక్స్ప్రెస్కి వెళ్ళా. నెక్స్ట్ ఏంటి? గోవా ఎక్స్ప్రెస్.